టాప్ 10 ఇన్స్ట్రక్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ స్పేస్. ఫ్యాక్ట్ 1. సర్వవిశ్వం విస్తరించిపోతుంది. అంతరిక్షం స్వయంగా పొడుగవుతోంది. దీనివల్ల గెలాక్సీలు ఒకదానికొకటి దూరంగా కదులుతున్నాయి. ఈ కనుగొని రెడ్ షిఫ్ట్ ఆధారంగా చేయబడింది మరియు ఇది బిగ్ బాంగ్ సిద్ధాంతాన్ని మద్దతు ఇస్తుంది. ఫ్యాక్ట్ 2. డార్క్ మాటర్. సర్వవిశ్వం యొక్క సుమారు 85% భాగం కనిపించని డార్క్ మాటర్తో కూడి ఉంది. మనం దీన్ని చూడలేము, కానీ దాని గురుత్వాకర్షణ ప్రభావాలు గెలాక్సీలను మరియు గెలాక్సీ సమూహాలను ఆకృతి వివరాలుగా మారుస్తాయి. ఫ్యాక్ట్ 3. బ్లాక్ హోల్స్ ప్రతిభావంతమైనవి. ఈ అంతరిక్ష ప్రాంతాలు చాలా గట్టిగా ఉన్న గురుత్వాకర్షణతో ఉన్నాయి. దీనితోనే కాంతి కూడా తప్పించుకోలేదు. వాటిలో కొంత భాగం మన సూర్యుడి మాంసంతో కూడి గెలాక్సీల మధ్య ఉన్న ఈ ప్రాంతాలు. ఫ్యాక్ట్ 4. న్యూట్రాన్ స్టార్లు అమితంగా ఘనమైనవి. సూపర్ నోవా తరువాత కొన్ని నక్షత్రాలు న్యూట్రాన్ స్టార్లుగా కుప్పకూలి వాటి ఘనత అతి అధికంగా ఉంటుంది. వాటిలో 1 టీ స్పూన్ సామగ్రి సుమారు 6 బిలియన్ టన్నుల బరువు ఉంటుంది. ఫ్యాక్ట్ 5. సమయం వక్రీకృతమవుతుంది. ఐన్స్టీన్ యొక్క సాపేక్షత సిద్ధాంతం ప్రకారం బలమైన గురుత్వాల క్షేత్రాలలో సమయం నెమ్మదిగా పోతుంది. అంటే బ్లాక్ హోల్స్ లేదా వేగంగా కదులుతున్న వస్తువుల సమీపంలో సమయం వేరేలా ఉంటుంది. ఫ్యాక్ట్ 6. మేము కేవలం విశ్వం యొక్క చిన్న భాగాన్ని మాత్రమే చూస్తున్నాము. మనం చూడగలిగే సర్వవిశ్వం కేవలం సంపూర్ణ అంతరిక్షం యొక్క చిన్న భాగం మాత్రమే. అది ఇంకా పెద్దది కావచ్చు మరియు మనం ఇప్పుడు చేరలేని స్థలంలో ఉంది. ఫ్యాక్ట్ 7. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. బిగ్ బాంగ్ తరువాత పుట్టిన ఈ కిరణం సర్వవిశ్వం 380,000 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి శాస్త్రవేత్తలకు ఒక స్నాప్ షాట్ను అందిస్తుంది. ఫ్యాక్ట్ 8. గ్రావిటేషనల్ వేవ్స్. బ్లాక్ హోల్ మిళనాలు వంటి భారీ సంఘటనల వల్ల ఏర్పడే స్పేస్ టైం అవక్రమణలు 2015లో తొలిసారిగా గుర్తించబడ్డాయి. ఈ సంభవం ద్వారా మనం విశ్వాన్ని కొత్త కోణంలో స్రవించగలుగుతున్నాము. ఫ్యాక్ట్ 9. మన సూర్యుడు మధ్య వయస్కుడిగా ఉన్నాడు. మన సూర్యుడు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల వయస్సు కలిగి ఉండగా అది తన జీవిత కాలంలో అర్ధం గడిపి చివరకు అది ఒక రెడ్ జెయింట్ గా మారి దాని బయటి పొరలను విడిచిపెట్టింది. ఫ్యాక్ట్ 10. ఎక్సోప్లానెట్లు సాధారణం. మన సౌర కుటుంబం వెలుపల ఉన్న వేలాది గ్రహాలు ఎక్సోప్లానెట్లు కనుగొనబడ్డాయి. వాటిలో చాలామంది హ్యాబిటబుల్ జోన్ లో ఉంటాయి. అప్పుడు జీవితం ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే ఫ్రెండ్స్.